క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్, లేకపోతే సిల్లీ క్వశ్చన్స్ అండ్ సింపుల్ ఆన్సర్. సిల్లీ అంటే చెత్త క్వశ్చన్ కాదు, మీకు క్వశ్చన్ ఉండి కూడా అడగడానికి సందేహిస్తూ ఉంటే ఆ ప్రశ్న అది ఒక సిల్లీ క్వశ్చన్గా భావిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ అది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే దానికి జవాబు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు కలుగుతుంది. లాస్ట్ వీక్లో మనము వి ట్రై టు అడ్రస్ కొన్ని క్వశ్చన్స్, అంటే 2 క్వశ్చన్స్ తీసుకున్నాము. ఉన్న టైంలో ఐదర్ 1 or 2 ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టు నో. లాస్ట్ వీక్లో హౌ కెన్ ఐ గ్లోరిఫై గాడ్ ఎట్ మై వర్కింగ్ ప్లేస్ అన్నది ఒక క్వశ్చన్. హౌ కెన్ ఐ గ్లోరిఫై గాడ్ ఇన్ మై వర్కింగ్ ప్లేస్? నేను పనిచేస్తున్న నా కార్యాలయంలో, నా ఆఫీస్లో దేవుని నేను ఎట్లాగా మహిమపరచగలను? ఆన్సర్ ఏంటి? మీరు చెప్పడానికి రెడీగా ఉండవచ్చు, కానీ నేనే చెప్పేస్తాను. వీ హ్యావ్ టు వాక్ లైక్ ఎ క్రిస్టియన్, టాక్ లైక్ ఎ క్రిస్టియన్ అండ్ బిహేవ్ లైక్ ఎ క్రిస్టియన్. మన క్రైస్తవ నడక అయి ఉండాలి, క్రైస్తవ మాట అయి ఉండాలి, క్రైస్తవ ప్రవర్తన అయి ఉండాలి. ఎట్లాగా క్రిస్టియన్ గా వాకింగ్, టాకింగ్ అండ్ బిహేవింగ్ ఎట్లాగా అంటే, వాక్ ఇన్ ఇంటెగ్రిటీ, టాక్ ఓన్లీ గ్రేషియస్ వర్డ్స్ అండ్ బిహేవ్ నాట్ ఫర్ అదర్స్, ఏదో మెన్ ప్లీజింగ్ కోసం కాదు, బట్ టు బి ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యథార్థంగా నడుచుకుంటూ మీ మాటల్లో ఎప్పుడు దయగల మాటలు మాట్లాడుతూ వారి కోసము వీరి కోసము ప్రవర్తించడం కాకుండా, నటించడం కాకుండా, దేవుని దృష్టిలో నేను యోగ్యకరంగా ఉండాలి అని ప్రవర్తిస్తే ఇన్ ఎ వే మీరు దేవుని మహిమపరుస్తున్నట్లే. దట్ వాజ్ ది వన్ క్వశ్చన్. దానికి సామెతలు 10వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యం చూసాము, మనం యథార్థంగా ప్రవర్తించడం ఎట్లాగా అని. అలాగే లూకా సువార్త 4:22లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన దయగల మాటలు విని వారు ఈయనెవరు అని ఆశ్చర్యపడ్డారు అన్న వాక్యం. రెండవది, లాస్ట్ టైం నేను టైం చాలా తక్కువ ఉందని చాలా ఫాస్ట్ గా చెప్పేశాను. కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్ దట్ క్వశ్చన్. ప్రీచర్స్ షౌట్ హల్లెలూయా in between their sermons. Is it correct? Adi question. I feel most of them use it as a filler. Please clarify. ఇది అంటే మన హైదరాబాద్ నుంచి కాదు వచ్చిన క్వశ్చన్. ఈయన ఏమంటున్నారంటే, ప్రీచర్స్, బోధకులు వాళ్ళు వర్తమానం చెప్తున్నప్పుడు మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అని అంటూ ఉంటారు. అది సరియేనా, కరెక్టేనా? నాకు అదేదో వాళ్ళు మధ్యలో వాక్యము ఏదో చెప్తున్నప్పుడు మధ్యలో ఫిల్లర్ లాగా, అంటే వాక్యానికి తలంపులో ఏదన్నా ఆలస్యం చదువుతుంటే అదేదో ఫిల్లర్ లాగా వాడుతూ ఉంటారని అనిపిస్తుంది. దీనికి కొంచెం చెప్పండి, క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నది ప్రశ్న. అందుకనే లాస్ట్ టైము అది ఎందుకు వాడుకలోకి వచ్చింది, అది ఎలాగ చెప్పబడుతూ ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది. అది ప్రాబబ్లీ ఇట్ వాజ్ అన్ ఇన్కంప్లీట్ ఆన్సర్. ఫస్ట్ హల్లెలూయా అంటే ఏంటి, స్క్రిప్చర్లో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హల్లెలూయా అన్న పదము వాక్యములో ఉన్న పదము. అది మన భాషలో కాదు, మనం ప్రైజ్ ద లార్డ్ అని ఎట్లా గ్రీటింగ్ చేసి చెప్తామో అదే పదము హీబ్రూ భాషలో హల్లెలూయా అని చెప్పబడుతుంది. దాన్ని విడదీస్తే హల్లెలూయా అని ఉంది కదా, అది మనం ప్రైజ్ ద లార్డ్ అని మనం అనుకుంటున్నాము. హల్లెలూయా ప్రకారము ప్రైజ్ ఈ జెహోవా అన్నది దట్స్ ఎ గ్రీటింగ్. లేకపోతే వి వాంట్ టు హెయిల్ ద నేమ్ ఆఫ్ జెహోవా, ఆయనకే స్తుతి చెల్లించాలి. హల్ అని ఉంది కదా హల్లెలూయాలో, దట్ ఈస్ హెయిల్. ఎల్ అనున్న పదమేమో గాడ్, ద స్ట్రాంగ్ గాడ్, ద స్ట్రాంగ్ వన్, ద క్రియేటర్. చాలా శక్తివంతమైన మన దేవుడు, మన సృష్టికర్త అయిన ఎల్ అన్న పదం ఇమ్మాన్యుయల్. దాంట్లో ఎల్ అన్నది గాడ్, ఇమాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్. అలాగే హల్లెలూయాలో హల్ ఎల్ అన్నది గాడ్ ద స్ట్రాంగ్ వన్, అవర్ క్రియేటర్. హల్లెలూయా అంటే JAH అని ఉంటుంది, మనం ప్రొనౌన్సియేషన్ లో హల్లెలూయా అంటున్నాము. అది ద జెహోవా,
జెహోవా దేవుణ్ణి మనం హెయిల్ చేస్తున్నాము, ప్రైజ్ చేస్తున్నాము. వాక్యంలో కీర్తనలు 104:35 ఓల్డ్ టెస్టిమెంట్ లో మొదటిసారిగా వచ్చింది అని గమనిస్తాం. Psalm 104:35 let the sinners be consumed out of the earth and let the wicked be no more. Bless thou the Lord, O my soul, praise ye the Lord. అంటే హీబ్రూలో it's hallelujah, praise ye the Lord. This is the first hallelujah in the Old Testament. It praise connected to the overthrowing of the wicked. పాపులను ఓవర్త్రో, వాళ్ళని నశింపజేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించడము. దట్ వాజ్ ద ఫస్ట్ మెన్షన్. ఇంట్రెస్టింగ్లీ న్యూ టెస్టిమెంట్ లో కూడా ఇది మెన్షన్ చేయబడిన మొదటిసారి కూడా గాడ్స్ జడ్జ్మెంట్ గురించి చెప్తుంది. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ మనం గమనించడానికి. న్యూ టెస్టిమెంట్ లో రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 అండ్ ఫస్ట్ 2 verses లో మీరు గమనిస్తే, తెలుగులో చదువుతున్నాను. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై యున్నవి. ఈ 2వ వచనం కూడా చదివితే ఈ జడ్జిమెంట్ గురించి, అంటే దేవుని తీర్పు న్యాయమైన తీర్పు, అది వికెట్ పీపుల్ అంతా, పాపులనంతా కూడా నశింపజేసే తీర్పు. అది జరిగిన దానికి అంటే ఆయనే సమర్థుడు. వీ హ్యావ్ టు హెయిల్ హిమ్ యాజ్ గాడ్ జెహోవా. కానీ ఇది ప్రీచర్స్ ఎందుకు వాడుతున్నారు? లాస్ట్ టైం మీకు చెప్పాము, ఊరుల్లో వాళ్ళని అలర్ట్ చేయడానికి మిషనరీస్ రాత్రుల్లో వాళ్ళకి సువార్తను అందించేటప్పుడు అలసిపోయి కూర్చున్న ప్రజలు వాళ్ళ నిద్రలో జోగుతూ ఉన్నప్పుడు వాళ్ళని అలర్ట్ చేయడానికి ఆ మాట ఈ మాట, ఏ అరుపు లేకపోతే కేక పెట్టకుండా చక్కగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని అరిచేవారు. అరిచినప్పుడు నిద్రలో జూగుతున్న వారు కూడా అలర్ట్ అయ్యేవారు. అలా అవసరమైన సందర్భంలో వాడితే సరియే, కానీ అలవాటు ప్రకారం, ఆచారం ప్రకారం ప్రతిదానికి ఊరికే హల్లెలూయా హల్లెలూయా అని ఆ శ్రేష్టమైన పదాన్ని ఉచ్చరిస్తే అది సరి అయినది కాదు అని చెప్పడం. ఓకే, ఈరోజు ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ క్వశ్చన్. ఇది హైదరాబాద్ లో ఉన్న ఒక సహోదరుడు అడిగిందే. వై కాంట్ మై ఫెయిత్ ఇన్ గాడ్ డజంట్ హెల్ప్ ఇన్ బ్రేకింగ్ మై అడిక్షన్స్? వై కాంట్ మై ఫెయిత్ ఇన్ గాడ్ డజంట్ హెల్ప్ ఇన్ బ్రేకింగ్ మై అడిక్షన్? నాకు దేవుని యందు విశ్వాసం ఉంది, విశ్వాసంలో నడుచుకుంటూ ఉన్నాను, కానీ ఆ విశ్వాసము నాకు ఉన్న వ్యసనాలు అంటే అలవాట్లు, చెడ్డ అలవాట్లు, ఆ వ్యసనాల నుంచి నన్ను ఎందుకు తప్పించట్లేదు అన్నది ఆ యవనస్తుడి ప్రశ్న. ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, ఎస్పెషల్లీ యూత్కి, యవనస్తులకి సంబంధించి ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటి? విశ్వాసంలో ఉండి కూడా, అంటే చాలా మంది యవనస్తులు, మెనీ యూత్ స్ట్రగుల్ కదా, ఈ అడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి దే స్ట్రగుల్. ఈవెన్ సో రక్షింపబడిన తర్వాత కూడా ఈ స్ట్రగుల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా మంది నాతోటి ఏకీభవిస్తారు. రక్షింపబడక ముందు భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయి ఆ అడిక్షన్స్ లో జీవిస్తున్న వ్యక్తి రక్షింపబడిన తర్వాత కూడా ఈ స్ట్రగుల్, ఈ పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుంది. అడిక్షన్స్ ఏంటి? నేను నోట్ చేసుకున్నది, డిస్ట్రక్టివ్ అడిక్షన్స్ ఉన్నాయి, కాంప్రమైజింగ్ అడిక్షన్స్ ఉన్నాయి. 2 రకాలు. డిస్ట్రక్టివ్ అడిక్షన్స్ లేకపోతే మనల్ని నాశనం చేసేస్తాయి. మొన్ననే ఒక వాట్సాప్ లో వీడియో చూశాను. గవర్నమెంట్ లో మంచి గ్రేడ్ లో ఉన్న ఆఫీసరు ఆయన తాగుడికి బానిస అయిపోయి భయంకరమైన జీవితం, అంటే ఇల్లు వదిలేసి రోడ్డు మీద పడి ఉన్నాడు మాసిపోయిన బట్టలు వేసుకొని. తనతో మాట్లాడుతున్నప్పుడు చాలా రిపెంట్ అవుతున్నాడు. మంచి ఉద్యోగం ఉండింది, మంచి కుటుంబం ఉండింది, మంచి పిల్లలు ఉన్నారు,
నేను పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినారు, ఏంటి మీ నాయన ఇట్లా ఉన్నాడంటే, నాకు చాలా బాధ అయింది సారు, నేను మరి ఏం చేయాలి, ఈ తాగుడు వదులుకోలేకపోయాను, నేను చచ్చిపోదాం అనుకుంటే చావు కూడా వస్తలేదు సారు అంటున్నాడు ఆయన. డిస్ట్రక్టివ్ ఎడిక్షన్స్ ఏంటి? వాట్ ఆర్ దీస్ డిస్ట్రక్టివ్ ఎడిషన్స్? ఈ వైసెస్ ఉంటాయి. అంటే ఇమ్మోరల్ అండ్ సిన్ఫుల్ హ్యాబిట్స్ ఆర్ దీస్ ఎడిక్షన్స్. మోరల్ స్టాండర్డ్స్ ని ధిక్కరించి పాపపూరితమైన అలవాట్లు ఏవైతే మీరు కలిగి ఉంటారో అవి ఎడిక్షన్స్, వ్యసనాలు. ఈ డిస్ట్రక్టివ్ ఎడిషన్స్ ఏమున్నాయి? గ్యాంబ్లింగ్ ఉంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, దానికి బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఏదో గేమ్స్ తోటి స్టార్ట్ అవుతుంది, ఆ గేమ్స్ ని పట్టుకొని ఎక్కడి వరకు వెళ్ళిపోతారు అంటే, నాకు తెలిసిన కొంతమంది యవనస్తులు లక్షల రూపాయలు అప్పు చేసి కూడా దాంట్లో ఓడిపోయి చివరికి రోడ్డున పడ్డారు. డిస్ట్రక్టివ్ ఎడిక్షన్. డ్రగ్స్ ఉన్నాయి, ఏదో తెలిసినట్టుగానే ఉంటాయి, ఏదో హుక్కా అంటారు, లేకపోతే ఏదో ఫ్లేవర్ అంటారు, లేకపోతే జస్ట్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ సేక్ అంటారు, దానికి బానిసలు అయిపోతారు. దట్ విల్ డిస్ట్రాయ్ దేర్ లైఫ్స్ అల్టిమేట్లీ. ఇంకా వరస్ట్ దీస్ డేస్ లో దిస్ పోర్నోగ్రఫీ అడిక్షన్. దీస్ ఆర్ ద డిస్ట్రక్టివ్ అడిక్షన్స్. మైండ్ యూ, మీరు గుర్తు పెట్టుకోవాలి, దిస్ విల్ డిస్ట్రాయ్ యూ కంప్లీట్లీ. దీస్ ఆర్ ఇమ్మోరల్ సిన్ఫుల్ హ్యాబిట్స్ విచ్ విల్ డిస్ట్రాయ్ యూ. కానీ కాంప్రమైజింగ్ ఎడిక్షన్స్ అన్నాను, ఇవి కూడా వ్యసనాలే. దాంట్లో మొదటిది ఫుడ్. కొన్నిసార్లు ఫుడ్ కూడా కొన్నిసార్లు ఎడిక్షన్ లాగా ఉంటారు. దట్ ఈస్ ఎ కాంప్రమైజింగ్. పర్లేదులే, రేపటి నుంచి మానేస్తాను, ఇప్పటి నుంచి మానేస్తాను. ఐ సఫర్డ్ ఎ లాట్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో డిసిప్లినింగ్ మై సెల్ఫ్. ఎట్లా ఉంటుందంటే, కొంచెం మంచి ఫుడ్ ఉన్నప్పుడు అసలు ఇంకా కాంప్రమైజ్ అయిపోతాం అనమాట. అంటే డిసిప్లిన్ నుంచి ప్రక్కకి వెళ్ళిపోయి కాంప్రమైజ్ అయిపోయి వీఆర్ ఎడిక్టెడ్ టు దట్. ఫుడ్ కనిపించిందంటే నో చెప్పలేని పరిస్థితి లాగా. ఇంకోటి ఉంది దీస్ డేస్ లో కాంప్రమైజింగ్ ఎడిక్షన్, దీస్ నెట్వర్కింగ్ సైట్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆల్ ది అదర్ నెట్వర్కింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ కాంప్రమైజింగ్. జస్ట్ ఈరోజు వచ్చినాయి, తొందరగా ఒకసారి చూసేసుకొని క్లోజ్ చేసేస్తాను అంటారు. అది బ్రేక్ఫాస్ట్ అప్పుడు స్టార్ట్ చేసి లంచ్ టైం వరకు చూస్తూనే ఉంటారు. దట్స్ ఎ కాంప్రమైజింగ్ అడిక్షన్. ఇంకోటి ఉంది సర్ప్రైజింగ్లీ, షాపింగ్. షాపింగ్ ఈజ్ ఆల్సో ఏ కాంప్రమైజింగ్ ఎడిక్షన్. చాలా మంది, కొంతమంది అసలు ఎట్లా బానిసలు అయిపోతారు అంటే, ఈ మధ్య ఆన్లైన్ లో బ్రౌజ్ చేసేసి చూసి అది చేసి ఇది చేసి దీస్ ఆర్ దీస్ ఎడిక్షన్స్. అయితే బైబిల్ ఎగ్జార్ట్స్ అబౌట్ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఇప్పుడు విశ్వాసి, దేవునిలో విశ్వాసంలో నడుస్తున్న వ్యక్తికి బైబిల్ చెప్తున్నది ఏంటి అంటే, ఈ ఫ్లెష్ కి జీవింపబడిన మన ఆత్మకు, ద క్విక్ అండ్ స్పిరిట్ ఇన్ క్రైస్ట్, కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్లెష్ వాంట్స్ టు డామినేట్ అండ్ డూమ్ అవర్ లైఫ్. ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి కోరికలు అబ్బబ్బా ఇంత అంతా కాదు. ఏ వయసుకి ఆ వయసులో ఉన్న కోరికలను బట్టి దట్ వాంట్స్ టు డిస్ట్రాయ్ అండ్ డూమ్ యువర్ లైఫ్. ఏది? దిస్ ఫ్లెష్. బట్ స్పిరిట్, ద క్వికెండ్ స్పిరిట్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్, it wants to deliver you and direct your life. Please remember this. The flesh dominates and dooms your life, but the spirit will deliver and direct your life. అయితే ఈ స్పిరిట్ ఏదైతే జీవింపబడిందో అది కృప ద్వారా దేవుడు కలుగజేసింది. సాల్వేషన్ ఈజ్ త్రూ గ్రేస్ అండ్ వి బిలీవ్ ఇన్ దట్. అప్పటి నుంచి ఫెయిత్ లైఫ్ స్టార్ట్ అయింది. But remember, salvation is a one-time thing, but this faith is a continuous process. మీ స్పిరిచువల్ లైఫ్ లో విశ్వాసంతో జీవించడం అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఈ విశ్వాసంలో కొనసాగాలి అంటే దేవుడు జరిగించాల్సిన కార్యము దేవుడు చేశాడు. శిలువలో మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, విశ్వసించిన వారికి పాప క్షమాపణ అనుగ్రహించాడు, మీ విశ్వాస జీవితానికి పునాది వేశాడు, లేకపోతే ఒక మార్గాన్ని చూపించాడు. ఆ దేవుడు చేసిన పని అయిపోయిన తర్వాత మనము చేయవలసిన పని ఉంది.
ఏంటి మనము చేయవలసిన పని? పాపానికి నో అని చెప్పాల్సింది మన పని. అంతేగాని దేవుడు సహాయం చేస్తాడులే, దేవుడు సహాయం చేస్తాడులే అని పాపంతో పట్టుకొని, లేకపోతే ఇంకా హ్యాబిట్స్ గురించి ఆలోచిస్తూ, ఈ పాపం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలకి వెళ్తూ, ఆ మాటలు మాట్లాడుతూ, ఆ చిత్రాలు చూస్తూ, అవి అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటే, మీరు చేయవలసిన మీ ఆత్మీయ బాధ్యత మీరు నిర్వహించినప్పుడు, then don't question why I'm not able to overcome addictions అని. You need to do. Galatians chapter 5 verse 17 లో, for the flesh lusteth against the spirit, and the spirit against the flesh, and these are contrary the one to the other, so that you cannot do the things that you would. మీరు చేయవలసిన, తెలుగులో ఏమనుంది? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందురు, చెయ్యలేరు. అందుకనే మనము చేయవలసింది ఈ విశ్వాసపు ప్రాసెస్ లో we need to learn how to say no to sin. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేవుడికే ఎస్ చెప్తాను, పాపానికి నో చెప్తాను. దట్ ఈస్ ఫెయిత్. లేకపోతే మీ ఫెయిత్ గురించి మీరు ఏదేదో అనుకుంటున్నట్టు. ఫెయిత్ ఈస్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, implicit obedience to God's will, implicit obedience to God's direction. That is faith. It again boils down to obedience. విధేయత చూపించడమే విశ్వాసము. దేవునికి ఎస్ చెప్తాను, పాపానికి నో చెప్తాను. అది ఎట్లా అవుతుంది? నేను విశ్వాసిని అన్నప్పుడు ఈ దేవుని వాక్యాన్ని సంప్రదిస్తూ, ప్రార్థనలో ఎల్లప్పుడూ మన బలహీనతల గురించి ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోరినప్పుడు ఆయనే మనకు ఆలోచన చెప్పే దేవుడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మీకు వచ్చిన ఫ్లయర్లో చూసుంటారు, సెట్ యువర్ మైండ్ అపాన్ ద థింగ్స్ అబౌవ్. అప్పుడు ఈ అడిక్షన్స్ వైపు కాకుండా ఉన్నతమైన విషయాల గురించి మీ మనస్సు పెట్టినప్పుడు, సో ఎందుకు నేను బ్రేక్ చేయలేకపోతున్నాను? ప్రాబ్లీ యు ఆర్ నాట్ ఏబుల్ టు సే నో. యోసేపు జీవితంలో ఒక వాక్యం చదువుకొని నేను క్లోజ్ చేస్తాను. దెన్ వి విల్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఇంగ్లీష్లో 13, తెలుగులో 12వ వచనంలో చివరి భాగం. ఆదికాండము 39:12లో ఉన్న చివరి భాగం చదువుతున్నాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. నో అని చెప్పడానికంటే ఇంకా తారాస్థాయిది. నో అని చెప్పడం కాదు, అక్కడ ఉండి నో అని చెప్పేదానికంటే పారిపోయెను. హీ ఫ్లెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఏమన్నది ఇంగ్లీష్లో? And it came to pass when she saw that he fled left his garment in her hand and was fled forth. పారిపోయాడంట. This should be our attitude in faith towards sin. పాపము గురించి మన వైఖరి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నానంటే ఈ వైఖరి, ఈ ప్రవర్తన కావాల్సిందే. ఇది లేకుండా యూ కెనాట్ బ్రేక్ యువర్ అడిక్షన్స్. దేవుడు అడిక్షన్స్ నుంచి విడిపించడానికే ఆయన చేయవలసింది చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీకు ఎస్ చెప్తాను, పాపానికి నో చెప్తాను. ఎటువంటి అడిక్షన్స్ చెప్పాను కదా, ఆ అడిక్షన్స్ అన్నిటికీ కూడా నో చెప్పడానికి డిసైడ్ చేసుకోండి. దెన్ యూ విల్ బి విక్టోరియస్ ఓవర్ అడిక్షన్స్ అండ్ యూ విల్ హ్యావ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ. గాడ్ బ్లెస్ యూ.